ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమో నమః. శ్రీ దుర్గా చండీ పరదేవతాయై నమో నమః. వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే విజయదశమి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్వచనం. మనకి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో 12 రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన కన్యారాశిలోకి నీచ స్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబరు 3వ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు. గురు మహానుభావుడు అక్టోబరు 17వ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాల్ని అందజేస్తున్నాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాల్ని సంపూర్ణంగా చాలా మందికి ఇవ్వబోతున్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి, ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి అక్టోబర్ 2వ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది. కాబట్టి చాలా శుభ పరిణామము. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడే. ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అక్టోబర్ 29వ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి. ఇది చాలా చాలా విశేషత్వం అండి. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహారాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని, ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా, బంగారం దొంగిలించబడి ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా, కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా, ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి, ఇప్పుడు సపోజు ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి, టెన్షన్ పడకుండా, ఆందోళన చెందకుండా ఓం కార్త్యవీర్యార్జునాయ నమః అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని, ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జున జయంతి రోజున నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది. మా యొక్క పీఠంలో ఎవరైతే 26వ తేదీ లోపల, ఈ అక్టోబర్ 26వ తేదీ లోపల ఎవరైతే గనక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా, కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా, అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా,
అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరి చేతన్నా దొంగిలింపబడి ఉన్నా, అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా, ఈ విషయాల ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా, ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా, అది పర్సులు కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక 3 రోజులు చేసి, అంటే 26, 27, 28 ఈ 3 రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి 29వ తేదీన బుధవారం అష్టమి అయింది, గోపాష్టమి, గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి. తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ 17వ తేదీ నుండి జన్మరాశిలోకి వస్తున్నాడు. ఇది కొంత ఇబ్బందికరమని చెప్పుకోవచ్చు. అయితే లాభాధిపతి జన్మరాశిలో నీచ స్థితిని పొందడం వలన స్నేహితుల యందు ఇష్టత కొంత తగ్గించుకోండి. స్నేహితులతో ప్రయాణాలు చేయటం కొంత అడ్డుకట్ట వేసుకోవాలి. అట్లాగే గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు ఏదైనా అందుతాయి అనుకున్న విషయాల్లో కొంత ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వీరికి సెల్ఫ్ ఎనర్జీ ఎంత ఉన్నప్పటికీ, ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే 12వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు అక్టోబర్ 3 తర్వాత జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కూడా ఒకందుకు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, లేకపోతే వృత్తి వ్యాపారాలు, ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి వారికి కొంత ఆగమ్య గోచరంగా కనిపించే అవకాశం ఉంటుంది. వీరికి వ్యాపార రీత్యా ఏదైనా అంతకుముందు ఉన్నటువంటి తగవులు, కొట్లాటలు, లేకపోతే పార్ట్నర్షిప్ విషయాలలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక వాటి యందు తెగక ముడిపడక కొంత చేసేటటువంటి వాదనలో సరైనటువంటి స్థితి లేకపోవటం వలన ఊడిపోయేటటువంటి అవకాశం తులారాశి వారికి కనిపిస్తోంది. కాబట్టి కొంచెం బుద్ధిని, తెలివితేటల్ని అనుసంధానం చేసి ఆత్మవిశ్వాసాన్ని కూడా జోడించి స్వయం కృషితో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీవి ఓనై ఉంటే గనక మీరు చేసే వ్యాపారంలో చక్కటి లాభం అనేటటువంటిది, మంచి అవకాశాలు, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే దశమ స్థానంలో తులారాశి వారికి అక్టోబర్ 17 తర్వాత ఉచ్చస్థిత గురువు రావటం వలన వీరు ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, లేకపోతే ఇక్కడ కానీ ఉన్నటువంటి వారు ఏదైనా ప్రయత్న అవకాశాలు, ఉద్యోగ ప్రయత్న అవకాశాల కోసం చేసేటటువంటి వారందరికీ కూడా ఇది ఒక యోగ్యకరమైనటువంటి విషయంగా భావించాలి. వీరికి ఉన్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకునేటువంటి పరిస్థితి కలుగుతోంది ఈ గురుడు. కాబట్టి ఈ 2 నెలల కాలం అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురుగ్రహము వీరికి ఉద్యోగరీత్యా సేవకా వృత్తిలో చేయాలి అనేటటువంటి సంకల్పం ఎవరికైతే ఉందో వీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. గృహపరంగా కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్య రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం తులారాశి వారికి ఉంది. అయితే శుక్రుడు ఇప్పటి వరకు లాభంలో ఉన్నప్పటికీ ఇప్పుడు 12వ స్థానమైనటువంటి కన్యారాశిలో నీచ స్థితిని పొందేసరికి తులారాశి వారికి ఆకస్మికంగా ప్రయాణాలందు అయిష్టత కలుగుతుంది. ఒకవేళ ఏదైనా వెహికల్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలలో కూడా కొన్ని ఎదురు దెబ్బలు తెలియ అవకాశం ఉంటుంది. అట్లాగే వీరికి స్త్రీపరమైనటువంటి కొంత అనుకూలతలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అంటే స్త్రీ సౌఖ్యము అని కూడా చెప్పచ్చు. ఆకస్మికంగా అది కుటుంబ పరంగా కావచ్చు, ప్రయాణాల పరంగా కావచ్చు, ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా స్త్రీ సౌఖ్యము, భాగ్యము, భోగము కలిగేటటువంటి అవకాశం కూడా కొంతమందికి కలిగే అవకాశం ఉంటుంది, వారి జాతకరీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే తులారాశి వారికి ముఖ్యంగా
పంచమంలో ఉన్నటువంటి రాహు వలన వీరి యొక్క నైతిక విలువలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీరికి ఉన్నటువంటి ఆలోచన శక్తి కొంత మందగింపుకు దారితీసే అవకాశం ఉంటుంది. అతి నిద్ర వలన కూడా వీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షేర్స్, బిజినెస్కి సంబంధించిన విషయాలలో వీరికి కొన్ని ఆలోచన కనుక సరిగ్గా లేకపోతే సరైనటువంటి క్రమశిక్షణ చర్యలతో కనుక వీరు గనక ఆలోచనని ముడివేయకపోతే గనక కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ధనపరంగా. అట్లాగే వీరికి అక్టోబర్ ఎండింగ్ తర్వాత కుజుడు ధనస్థానంలోకి రావటం చేత కుటుంబంలో అంటే ఏదైనా వివాహపరమైనటువంటి విషయాలలో కొంత కుటుంబంలో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి శుక్ర భగవానుడు 12లోకి రావటం వలన భార్యాభర్తల మధ్య కుటుంబంలో ధనపరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక అనుమానాస్పదమైనటువంటి విషయపరంగా మీరు కొంత వీరి మధ్య కుమ్ములాట కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శని యొక్క 6వ స్థానంలో శని వక్రించి ఉన్నటువంటి శని గురు నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత కర్మ పరిపక్వత కలిగి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు అనుకున్నటువంటి విషయంలో ముందుకు వెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. దూరంగా అంటే ఎప్పుడో జరిగే విషయాన్ని కూడా వీరు ముందుగా ప్లాన్ చేసుకొని సరైనటువంటి ప్రణాళిక తయారు చేసుకొని వీరు చేసే ఉద్యోగం ఎలా ఉండాలి, వీరి అవకాశాలు ఎలా చేజిక్కించుకోవాలనేటటువంటి ఆలోచనలు, కొత్త విషయాల యందు ఆసక్తి చూపించడం ద్వారా కూడా వీరికి చాలా చాలా లాభకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వీరు ఎక్కువగా 12లో ఉన్నటువంటి శుక్రుడు, అట్లాగే లగ్న రాశిలో అంటే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రవి బుధులు కొంత ప్రతికూలంగా ఉన్నారు. 5వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి కుజుడు చాలా గ్రహాలు కొంత అనుకూలంగా లేరు. కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని నిత్యము 9 సార్లు పారాయణ చేయండి. నవగ్రహాలకి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాన్ని చేసుకున్నట్లయితే కనుక వీరికి కాస్త ఈ నవగ్రహ శాంతి జరిగి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము. జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు, ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వాటిని బట్టి మాత్రమే దశలు, అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది. జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది. అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని అప్రయోజనాల్ని ఇస్తాయనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి. డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు, నేనే మీతో మాట్లాడతాను. అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఒక జాతక చక్ర వివరంగా చెప్పాలి, లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి. కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి. ఎందుకంటే గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము, గురువులు కూడా అది చెప్పారు. ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి, లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో. నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా. ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు, మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఉండవు. వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఒక టైం అనుకుంటా. ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహచక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు, దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయో లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరని ఆశిస్తూ ఓం నమః శివాయ.